ఈరోజు అమ్మవారిని గాయత్రి మాతగా అలంకారం చేయడం జరిగింది. ఈ గాయత్రి మాత 24 మంది దేవతలకి కూడా అధిపతి అయినటువంటి ఈ గాయత్రి మాత ఆవిడ తాలూకా మంత్రం చాలా శక్తివంతమైనది. 24 మంది దేవతల తాలూకా బీజాక్షరాలు కలిస్తే ఈ గాయత్రి మంత్రం అవుతుంది. అందువలన ఈ గాయత్రి మంత్ర ద్రష్ట అయినటువంటి విశ్వామిత్రుడు ఈ గాయత్రి మంత్రాన్ని సృష్టించి మనకందరికి కూడా అందించడం జరిగింది. ఈ గాయత్రి మాత పంచముఖాలతో ఉండడం విశేషం. అందరినీ కూడా చల్లగా ఆ గాయత్రి మాత ఆశీస్సులతో భక్తులందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ రెండవ రోజు దసరాల్లో గాయత్రి అలంకారం. ఈరోజు ఉదయం గాయత్రి మాతాలక పూజా కార్యక్రమం జరిగింది. సాయంత్రం యథావిధిగా లలితా సహస్రనామ స్తోత్రం, త్రిశతి, ఖడ్గమాల పారాయణతో కుంకుమార్చన మహిళలందరి చేత కూడా జరిపించబడుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మరీ తెలియజేస్తున్నాం.